జానీ మాస్టర్‌కి సంబంధించినటువంటి అంశం అనేది ఈరోజు దేశవ్యాప్తంగా కాదు కానీ, 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రజలందరినీ డిస్కషన్‌లో పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈ రకమైనటువంటి వేధింపులుంటాయి అని మొన్నటి వరకు కేరళలోని 'హేమ' రిపోర్ట్ అనేది చాలా వైరల్ అయిన తర్వాత, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ రకమైనటువంటి వేధింపులుంటాయి అనేది అలిగేషన్స్ రూపంలో బయటపడడం, జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్నటువంటి 20 ఏళ్ల అమ్మాయి ఆయన మీద కేసు పెట్టడం, తనని చాలా తీవ్రంగా లైంగికంగా వేధించారని, ఆయన మాత్రమే కాకుండా జానీ మాస్టర్ యొక్క భార్య కూడా తనని చాలా తీవ్రంగా వేధించేవారని, ఔట్‌డోర్ షూటింగ్ జరుగుతున్నప్పుడు క్యారవాన్‌లోకి తీసుకెళ్లి మరి తనని బలాత్కారంగా చేసేవారని, బలవంతంగా తన మీద దాడి చేసేవారని ఇద్దరు. భార్యాభర్తలిద్దరి మీద కూడా ఆమె స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి చెప్పారు. అయితే ప్రస్తుతానికి జానీ మాస్టర్ అబ్స్కాండింగ్‌లో ఉన్నారు. ఆయన కనిపించట్లేదు. పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో, జానీ మాస్టర్‌ని వీళ్ళని త్వరగా పట్టుకొని అరెస్ట్ చేసేటువంటి దిశగా పోలీసులు అడుగులేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి సినిమా లవర్స్ అందరూ కూడా ఒకటే ప్రశ్న. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎందుకు ఈ టైంలో సైలెంట్‌గా ఉంది? దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇంకో పక్క జనసేన పార్టీలో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఈ ఏడాది జనవరి టైంలో 30 ఇయర్స్ పృథ్వీ అనేటువంటి ఒక నటుడితో కలిసి జనసేన పార్టీలో చేరినటువంటి జానీ మాస్టర్, పవన్ కళ్యాణ్‌కి పిఠాపురంలో కావచ్చు, జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కావచ్చు, విపరీతమైనటువంటి ప్రమోషన్ చేశారు. జనసేన పార్టీని గెలిపించాలని ఆయన కోరుతానే ఉన్నారు. కోరారు గూడా. అలాగే జనసేన పార్టీ గెలిచింది గూడా. సో, అట్లాంటి వ్యక్తిని జనసేన పార్టీ ఎందుకు సస్పెండ్ చేయట్లేదనేది గూడా ఒక ప్రశ్న. సస్పెండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ ఆయన సస్పెండ్ చేయకుండా పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటే సరిపోతుందని జనసేన పార్టీ కోరడం గూడా ఇక్కడ విమర్శలకి తావిస్తోంది. గతంలో వైసీపీ పార్టీ కూడా ఇట్లాంటి అలిగేషన్‌లు వచ్చిన వాళ్ళ మీద ఎక్కడ చర్యలు తీసుకోకపోవడం, జనసేన చర్యలు సగం సగం తీసుకోవటం, టీడీపీ అయితే మొన్న ఎవరి మీద ఇట్లాగే అలిగేషన్స్ వస్తే వాళ్ళని సస్పెండ్ చేయటం. సస్పెండ్ చేయడం అనేది సరైనటువంటి చర్య. టీడీపీ ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసింది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, ముందుకెళ్ళి ఆలోచించాల్సినటువంటి విషయం. ఎవరైనా మెచ్చుకోదగ్గ విషయం. ఇలా తప్పు చేసిన వాళ్ళ మీద అలిగేషన్స్ వస్తే ముందు సస్పెండ్ చేసి, ఆ తర్వాత వాళ్ళ మీద క్లీన్ చీట్ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకోవడం అనేది ఒక పద్ధతి. అలా లేకుండా గాలికొచ్చినట్టు అందరిని అట్లాగే నెత్తిన పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి పట్టినటువంటి పరిస్థితి వీళ్ళకి కూడా పడుతుందనేది వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రతి సినిమా అభిమాని కోరుతుంది ఒకటే. ప్రతి పెద్ద హీరో దీని మీద రెస్పాండ్ అవ్వాలి. మీకు సంబంధించినటువంటి ప్రతి సినిమాలో కూడా ఈ జానీ మాస్టర్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు నటించారు. సో, వీళ్ళ మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు మీరు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? అయితే అల్లు అర్జున్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా తెలుస్తోంది. అలిగేషన్స్‌ని గనక డెఫినైట్‌లీ ప్రూవ్ అయ్యే దిశగా పోలీసులు ఏదైనా ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్ పెడితే మనం ఖచ్చితంగా రెస్పాండ్ అవుదాము. ఆ ఆడపిల్లకి సపోర్ట్‌గా మనం నిలబడదాము అని అల్లు అర్జున్ బన్నీ తన యొక్క సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ చెప్పినుండే కరెక్ట్ అయితే, అల్లు అర్జున్ ఆలోచన విధానం కరెక్ట్ అయితే బన్నీ ఈజ్ కరెక్ట్ అని కామెంట్ చేయండి. లేదు బన్నీ ఇప్పుడే రియాక్ట్ అవ్వాలి మీరు అనుకుంటే బన్నీ ఈజ్ రాంగ్ అని కామెంట్ చేయండి. ఈ అంశంలో మీ అభిప్రాయం ఏంటో కింద రాయండి.